మహిళలపై అత్యాచారం, హత్యకు కారణమైన నిందితులను కఠినంగా శిక్షించాలని శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం మండల నాయకులు డిమాండ్ చేశారు. వైద్య విద్యార్థినిపై జరిగిన ఘాతుకానికి నిరసనగా ఇవాళ స్థానిక బస్టాండ్ నుండి మార్కెట్ జంక్షన్, దాసన్నపేట మీదుగా రథం వీధి, హాస్పిటల్ రోడ్డు నుండి బస్టాండ్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం మానవహారం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ వైద్యురాలిపై జరిగిన ఘాతుకం సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. వైద్యురాలి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు పోరాటం ఆగదని హెచ్చరించారు. ఈ ఘటనకు నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మహిళల భద్రత కోసం ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని కోరారు. దోషులను వెంటనే శిక్షించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అన్ని పార్టీల నాయకులు, సంఘ సంస్కర్తలు, ఇచ్చాపురం పట్టణ వాసులు పాల్గొన్నారు. అమ్మాయిలకి రక్షణ లేకుండా అయిపోయింది. ఒక అమ్మాయికి ముట్టుకోవాలంటే ఏదైనా అమ్మాయి హక్కుతోటే అవుతుంది. అది ఫ్రెండ్ అయినా, బాయ్ ఫ్రెండ్ అయినా, ఆఖరికి మన భర్త అయినా అమ్మాయి అధికారంతో ముట్టుకోవాలి. ఇప్పుడు రోడ్డు మీదకి వచ్చే అమ్మాయిలు అందరూ చూస్తున్నారు, వెళ్ళడానికి చాలా భయపడుతున్నారు. వెళ్తుంటే ప్రతి ఒక్క అబ్బాయి కామెంట్లు చాలా రకాలుగా జరుగుతున్నాయి. మన ఇండియాలోనే. అదే బయట దేశాల్లో మాత్రము ఒక అమ్మాయికి ఏదైనా చేస్తే తను చేశాడు అని తెలియగానే రోడ్డు మీద అలా చంపేస్తారు. అదే కానీ మన ఇండియాలో మాత్రం సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు అది అలాగ వాయిదా వేస్తూ వెళ్తూ లాస్ట్కి 10 సంవత్సరాలు కూడా తను చనిపోతాడు. కానీ అమ్మాయి గెలదు. అమ్మాయి గెలాలని కోరుకుంటున్నాను. జస్టిస్ ఫర్ ఉమెన్. నేను అమ్మాయి కోసం చాలా చేస్తానని కోరుకుంటున్నాను. I want to tell about independence of women. If even child also now becoming wastage of anything, habitation and everything. If anyone want to touch a woman, if the permission of woman only, husband or brother, even father also. When we get independence, then when the lady walk in a midnight 1 o'clock in a road, she walk no fearness and she go in a happily freedomly, then we get freedom.